హలో ఎవ్రీవన్, నమస్తే. సో ఈరోజు జుంబా చాలామంది చేయాలి అని అనుకుంటారు, కానీ ఏదో ఒక రీజన్ వల్ల డ్రాప్ అయిపోతూ ఉంటారు. మేబీ ఆ స్పీడ్ని తట్టుకోలేక డ్రాప్ అయిపోతారు, మేబీ కన్సిస్టెన్సీ లేక డ్రాప్ అయిపోతారు, మేబీ వాళ్ళ కోసం వాళ్ళు టైం తీసుకోలేకపోతున్నారు, బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది చేయడానికి. ఇలాంటి మీ అందరి కోసం నేను ఈరోజు కొన్ని మంచి టిప్స్ చెప్తాను. అండ్ ఎస్పెషల్గా బిగినర్స్, ఎందుకు అంటే నేను బిగినర్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేశాను నా జర్నీ. సో బిగినర్స్కి ఎలా కష్టం ఉంటుంది, ఏ బేసిక్ నాలెడ్జ్ లేకుండా నేను జుంబాలో దిగాను. ఇట్ టేక్ మీ అరౌండ్ ఆల్మోస్ట్ 1.5 years నాకు ఆ స్పీడ్ని గ్రాస్ప్ చేసుకోవడానికి, అవన్నీ క్యాచప్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది. సో నాకు అందరికీ తెలుసు నాకు మీ ప్రాబ్లం ఎలా ఉంటుంది, మీరు చేస్తే ఎలా ఫీల్ అవుతారు అని తెలుసు, కాబట్టి నేను బేసిక్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఎక్సర్సైజెస్ చేసినా బాడీ పెయిన్స్, హెల్త్ ఇష్యూస్ రావడం అలాంటివి జరగదు. ఎందుకు అలా వస్తుందో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. బిఫోర్ దట్, ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ కేసీ భార్గవి. ఐఎమ్ సర్టిఫైడ్ జుంబా ఇన్స్ట్రక్టర్, జిన్ జుంబా ఇన్స్ట్రక్టర్ అండ్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. సో నేను ఎస్పెషల్గా ఓన్లీ బిగినర్స్కే ఫోకస్ చేస్తాను. అది లేడీస్ కానీ, జెంట్స్ కానీ, గర్ల్స్ కానీ, ఎవరికైనా జస్ట్ ఓన్లీ బిగినర్స్కే నేను ఫోకస్ చేస్తాను. సో ఈ వీడియోలో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. జుంబా చేయాలి అంటే మీరు మెంటల్గా, ఫిజికల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. సో ఫస్ట్, జుంబా క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక 15 days బిఫోరు మిమ్మల్ని మీరు మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఐల్ టెల్ యూ. ఫస్ట్ డే నుంచి ఒక 15 minutes ఎవ్రీ డే, 15 days 15 minutes మీరు నేను చూపించే వార్మప్ ఎక్సర్సైజ్, ఒక్కొక్క ఎక్సర్సైజ్ 30 repetition 2 sets లాగా చేయండి. అది 15 minutes అవ్వచ్చు, 20 minutes అవ్వచ్చు, మీ స్పీడ్ని బట్టి, కానీ స్లోగానే చేయండి. ఫస్ట్ ఒక 3 days, తర్వాత గ్రాడ్యువల్గా స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తూ రండి. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఎక్సర్సైజ్ 30 repetitions 2 sets లాగా చేయండి. మీరు ఎవ్రీడే 4 exercises చేయండి, బట్ స్లోగా ఆ స్ట్రెచ్ తెలిసేలాగా ఎక్సర్సైజెస్ చేయండి. అండ్ మన బాడీకి చాలామంది అనుకుంటారు ఎక్సర్సైజ్ చేస్తుంటే, జుంబా చేస్తుంటే పెయిన్స్ అవుతున్నాయి. జుంబా చేయడం వల్ల పెయిన్ అవ్వదు, ఎక్సర్సైజ్ చేయడం వల్ల పెయిన్ అవ్వదు, యోగా చేయడం వల్ల పెయిన్ అవ్వదు. మన బాడీ ఎక్సర్సైజ్ అలవాటు లేదు కాబట్టి బాడీ పెయిన్స్ వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, బాడీ పెయిన్స్ వస్తుంది అని మీరు 2 daysకి ఎక్సర్సైజ్ ఆపేసారే అనుకోండి, మీరు 1 month తర్వాత మళ్ళీ చేయాలన్నా సేమ్ రిపీట్ అవుతుంది. ఎంత బాడీ పెయిన్స్ అయినా కానీ దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారం మీరు కంటిన్యూ అవ్వండి. ఎప్పుడు ఇన్ కేస్ కొంతమందికి జుంబా చేస్తే పాదాల నొప్పులు, ఫుట్ పెయిన్ అవుతుంది అంట, దెన్ యూ క్యాన్ ఆప్ట్ ఫర్ యోగా ఆర్ యూ క్యాన్ ఆప్ట్ ఫర్ స్ట్రెంథనింగ్. కొంతమంది యోగా చేయలేకపోతారు, కూర్చొని చేయలేకపోతారు, దెన్ యూ క్యాన్ ఆప్ట్ ఫర్ కార్డియో ఎక్సర్సైజెస్, దెన్ యూ క్యాన్ ఆప్ట్ ఫర్ ద స్ట్రెంథనింగ్. కొంతమంది డంబుల్స్ లేపలేకపోతారు, దెన్ యూ క్యాన్ ఆప్ట్ ఫర్ ఎనీ అదర్ ఎక్సర్సైజెస్ యాజ్ యువర్ కంఫర్ట్. బట్ లైఫ్లో ఒక 3 pillars అనేది ఉంటుంది, వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఫస్ట్ వచ్చేసి డైట్. హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అంటే ఈ 3 pillars మనం లైఫ్లో ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి డైట్, ఫుడ్ డైట్ కంపల్సరీ. సెకండ్, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ కాల్డ్ ఎక్సర్సైజ్. థర్డ్ వచ్చేసి స్లీప్ లేకపోయినా ఈ రెండిటికి ఎఫెక్ట్ పడుతుంది. ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ రాదు. ప్రాపర్ డైట్ చేయకపోతే మీరు ఎంత ఎక్సర్సైజెస్ చేసినా వేస్టే. సో ఈ 3 కంపల్సరీ ఫాలో అవ్వాలి. మేక్ షూర్ చిన్న ఎక్సర్సైజెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, ఈ వీడియో నుంచి స్టార్ట్ చేయండి. చూపిస్తాను. ఫస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. నేను ఎప్పుడు చెప్పేదే హెడ్ బెండింగ్ అనేది కామన్, ఇలా 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 అప్ అండ్ డౌన్. ఓకే, ఇవి కామన్. హెడ్ రొటేషన్ కూడా ఎప్పుడు 5 times చేయండి, మెల్లిగా చేయండి, స్లోగా చేయండి. వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్, జస్ట్ ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజెస్ని మాత్రం ఎవ్రీడే స్టార్ట్ చేయండి. 30 repetitions 2 sets. ఫస్ట్ ఎక్సర్సైజ్ సింగిల్ లెగ్ జంపింగ్ జాక్స్. రైట్ లెగ్ అవుట్, బ్యాక్, లెఫ్ట్ లెగ్ అవుట్, బ్యాక్. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి, అప్ బ్యాక్, అప్ బ్యాక్. Right leg side, out, left leg in, out. 1 2 3 4 5 6 ఇలా 30 repetitions చేయండి, 2 sets చేయండి, మర్చిపోవద్దు, స్లోగా చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్, ఇది 2 కాళ్ళు ఇలా దగ్గరకు పెట్టుకోండి. ఓకే, హ్యాండ్స్ ఇలా ఈ షేప్లో ఉండేలాగా చూసుకోండి, పామ్ స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి.
ఇప్పుడు నీస్ని టచ్ 1 2 హ్యాండ్ని మాత్రం కిందికి పెట్టద్దు. ట్రై టు రీచ్ యువర్ లెగ్ అప్, టచ్ బ్యాక్, టచ్ బ్యాక్, టచ్ బ్యాక్. ఇలా స్లోగా చేస్తూ 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 మీకే స్పీడ్ అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కొంచెం స్పేస్ ఉండేలాగా చూసుకోండి. 2 హ్యాండ్స్ ఇలా సైడ్లో పెట్టుకోండి, సైడ్ వేస్లో. ఫస్ట్ రైట్ లెగ్ ఏదైతుందో నీ ఫ్రంట్కి ఇలా లేపాలి, మళ్ళీ మెల్లిగా కిందికి, మళ్ళీ ఇలా సైడ్కి, ఫ్రంట్ అప్ బ్యాక్, సైడ్ అప్ బ్యాక్, ఫ్రంట్ అప్ బ్యాక్, సైడ్ అప్ బ్యాక్. ఈచ్ లెగ్ 30 times. సేమ్ విత్ ద లెఫ్ట్ లెగ్. రేస్ బ్యాక్, సైడ్ రేస్ బ్యాక్, ఫార్వర్డ్ సైడ్. ఇది కూడా సేమ్. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 హ్యాండ్స్ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్, మంచిగా రొటేట్ చేయండి నడుముని, ఎంత వీలవుతే అంత. మళ్ళీ రివర్స్. ఓకే, ఇంకొక ఎక్సర్సైజ్ చూపిస్తాను, సింపుల్. ఇలా పెట్టారా, ఇది మంచిగా లెగ్ని ఇలా నీ చేసి రొటేట్. 1 2. సో ఇలా మొత్తం ఈ 5 ఎక్సర్సైజెస్ ఒక 1 వీక్ చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి పెట్టండి. మీరు ఏమైనా డిఫరెన్సెస్ చూసారా లేదా. మర్చిపోదు, 15 days చేయాలి ఎక్సర్సైజెస్ అన్నీ కూడా. ఒక 1 వీక్ చేయండి, తర్వాత నేను మళ్ళీ 5 ఎక్సర్సైజెస్ చూపిస్తాను. ఎవ్రీడే 15 minutes సరిపోతుంది. థ్యాంక్ యూ, బాయ్.